హలో అండి. హాయ్. సో, అందరూ చాలామంది సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అంటున్నారు కదా! సో, సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? సో, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కంపల్సరీ మనం అమ్మే శారీస్‌ని వాళ్ళొచ్చి ర్యాండమ్‌గా చెక్ చేస్తారనమాట. అవన్నీ వాళ్ళు చెక్ చేసి, వెరిఫికేషన్ చేసి మనకి సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ మన బ్రాండ్ వచ్చేసి ఫస్ట్ నుంచి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ కాబట్టి, మనదంతా మంగళగిరి హెడ్ ఆఫీస్ కాబట్టి, ఆ పేరుతో మనకి సర్టిఫికేషన్ రిజిస్టర్ అయ్యి వస్తుంది. అండ్ ప్రతి శారీకి మనం అన్నీ చెక్ చేసినా కూడా మనం ఈ స్టిక్కర్స్ ఏస్తామనమాట. సో, ఈ స్టిక్కర్స్ దీని మీద క్యూఆర్ స్కానర్స్ వస్తాయి. సో, మీరు స్టోర్‌కొచ్చినప్పుడు స్కాన్ చేస్తే కంపల్సరీ ఆ శారీలో మన బ్రాండ్ ఏంటి? మనం అసలు ఎక్కడ స్టార్ట్ చేసాము? దానిలో ఎంత ప్యూరిటీ కూడా ఎక్కుతుందనేది కూడా ఈ స్టిక్కర్స్‌లో మొత్తం క్లారిటీ వస్తుంది. సో, అందరూ సింపుల్‌గా చెప్పేయటం వల్ల మీరు సర్టిఫైడేనా అని చెప్పి చాలా క్వెషన్స్ చేస్తున్నారు. ఇదొచ్చేసి ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఎవ్రీ మనకి మనం రెన్యువల్ చేయించుకుంటా ఉంటాము మన లైసెన్సు. అండ్ వాళ్ళు కంపల్సరీ మన దగ్గరికి వెరిఫికేషన్స్‌కొస్తారు. వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఎనీవేర్ ఒక్కసారి మన దగ్గర ఫాల్ట్ అని చెప్పి చూపించినా, డైరెక్ట్‌గా మన బ్రాండ్‌నే క్లోజ్ చేస్తారు. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అన్ని రైట్స్ ఉన్నాయి. సో, మేము ఓన్లీ పట్టు శారీస్ అంటే ప్యూర్ పట్టు అని చెప్పి మనం చెప్పే అమ్ముతాము. అండ్ ప్యూర్ శారీస్‌కి కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి. సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఇలాంటి స్టిక్కర్స్ కంపల్సరీ శారీకుంటాయి. అండ్ మళ్ళీ ప్రతి స్టోర్‌లో మీరు ఏదైతే అమ్ముతున్నారో ప్రతి చోట ఇలా లైసెన్సెస్, అగ్రీమెంట్స్ కంపల్సరీ ఉంటాయన్నమాట. సో, ఒక్కసారి రీవెరిఫై చేసుకున్నాక శారీస్ పర్చేస్ చేయండి. అండ్ వీఆర్ ట్రాన్స్‌పరెంట్ అని చెప్పి చూపించడానికి కూడా ఇది. సో, వీఆర్ చిల్లపల్లి వీవల్లి. ఐయామ్ నిరంజన్ సైనింగ్ ఆఫ్.